ఎవలులా ఎవలు మోడీ సారు మౌనముని ముఖ్యమైన విషయాల మీద అస్సలే మాట్లాడారు అనేది ఎవలు ఎప్పుడు ఎక్కడ ఏ ముచ్చట ఎట్లా మాట్లాడాలనో సార్కు మస్తు తెలుసు. అందరి లెక్క ఊకూకే నోరు వారేసుకోడు గంతే. అంతెందుకు హైదరాబాద్ పెద్ద కాలేజీలో పిల్లగాడు చచ్చిపోయిన ముచ్చటనే చూడరాదుండ్రి. ఎవలెవలో ఏమో ఏమో మాట్లాడింది కానీ మోడీ సార్ మాట్లాడంగానే అన్ని టీవీలకు పేపర్లకు హెడ్లైన్ వార్తయింది. సారు మాట్లాడిన దాని మీద ఎవ్వలన్నా కుయ్యక్కుమంటొట్టు. ఇల్లు మునిగిపోయినోని తానికోయి ఓ నలుగురు ఓదారుస్తారు. అయ్యో ఎంత పనాయని. కానీ మన లీడర్లు అట్లా కాదు, ఏడ్చటోన్ని గిచ్చినట్టే మాట్లాడతారు. బీజేపీ మతిమరుపు పువ్వు సుబ్రహ్మణ్యం సార్కు రోహిత్ కోసం కొట్లాడుతున్నోళ్ళు ఎర్రన్నలు సాగుతున్న కుక్క లెక్క కనబడుతుండ్రట. ఇంకో మూతవారేమో అసలు రోహిత్ అనే పిల్లగాడు దళితుడే కాదని సమచ్చను రొచ్చు రొచ్చు చేస్తుండు, అయితే దళితులు కాకుంటే చంపుతారా అని ఇంకొకరు కానూర్లు తీస్తుండ్రు. ఇట్లా ఎవరికి దోషణ తీర్ల ఆళ్ళు అస్సలు సమచ్చను ఆగం పట్టించే పని మీద ఉన్నారు. కానీ మోడీ సారు అందరూ పబ్లిక్ మెచ్చేటట్టు ఓ మాట మాట్లాడిండు. మా भारती ने अपना एक लाल खोया, कारण अपनी जगह पर होंगे, राजनीति अपनी जगह पर होगा, लेकिन सच्चाई यह है कि मां ने एक लाल. దేశం ఓ బిడ్డను పోగొట్టుకుంది. కారణాలేమైనా రాజకీయాలు ఎట్లున్నా రోహితోళ్ళ అమ్మ కడుపు కోతను మనం అర్థం చేసుకోవాలి అనే గొప్ప మాట అన్నాడు. ఇన్ని దినాలు శంగెగిరిన పువ్వు గుర్తోళ్ళు ప్రధానమంత్రి సార్ మాటలు విన్నాకన్నైనా ఓ పారి ఆలోచన చేయాలి. ఏడుస్తున్నోళ్ళను ఓదార్చాలే కానీ ఎక్కిలు పట్టేటట్టు చెయ్యద్దు కదా. మోడీ సారు నువ్వు మాట్లాడింది 100కి 200 పాళ్ళు నిజం సారు. అట్లనే కాలేజీకి చదువుకునేందుకు అయిన పిల్లగాడు ఎందుకు జీవి తీసుకుండు? ఆయనకు వచ్చిన కష్టమేంది? ఏం చేస్తే ఇంకో తల్లికి గిసొంటి పరిస్థితి రాకుంటుంటుందో అది కూడా చూడు సారు. గప్పుడు పోరగాండ్లంతా నీ పేరే తలుసుకుంటారు, అవసరమైతే నీ మీద పిహెచ్డీలు కూడా చేస్తారు సారు.